హాయ్ హలో వెల్కమ్ టు జాట్ టీవీ. టీడీపీ అంటే తెలుగుదేశం పార్టీ కాదు, డ్రగ్స్ పార్టీగా మారిందని అన్నారు టీజేఆర్. పుట్ట మహేష్ను ఎంపీ పదవి నుంచి తొలగించాలంటూ వైఎస్ఆర్సీపీ నేత టీజేఆర్ సుధాకర్ బాబు డిమాండ్ చేశారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ టీడీపీ తెలుగు డ్రగ్ పార్టీలా మారిపోయిందని అన్నారు. టీడీపీ ఎంపీ మద్యం తాగుతూ డ్రగ్స్ తీసుకోవడం సిగ్గుచేటు. క్యారెక్టర్ లేని వ్యక్తులను చంద్రబాబు లోక్సభకు పంపిస్తున్నారు. పార్లమెంట్లో అడుగుపెట్టే నైతిక హక్కు మహేష్కు లేదు అంటూ టీజేఆర్ మండిపడ్డారు. మహేష్ యాదవ్ అనే ఎంపీ ఒక పార్లమెంట్ సభ్యుడై ఒక 7 అసెంబ్లీల పరిధికి నాయకత్వం వహించే పార్లమెంటు సభ్యుడు చట్టసభల్లో ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంటు సభ్యుడు అనేక మంది యువకుల యొక్క జీవితాలకు మేము భరోసాగా ఉంటామని ఓట్లేయించుకున్న ఈ ప్రబుద్ధులు అలాంటి యువకులను పెడదోవ పట్టించే డ్రగ్స్ లాంటి మహమ్మారులను వాడుతున్నారంటే వీళ్ళు ఎంతగా దిగజారిపోయారో, ఎంత నికృష్టంగా మారారో, ఎంత బరి తెగించారో ఈ చర్య ద్వారా అర్థమైపోతుంది. ఎలాగూ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో, ఓ పక్కన పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలోని జనసేన పార్టీ, బీజేపీ పార్టీ సంయుక్త ఈ ప్రభుత్వం ఏ ఒక్క రోజు కూడా ప్రజలకు సంబంధించిన ఏ అంశాల మీద దృష్టి పెట్టలేదు. ఇంకా పైగా ఇదిగో ఈ విధమైనటువంటి కార్యక్రమాలతో అడ్డదిడ్డంగా దొరుకుతున్నారు. ఈయన ఎవరు? ఈ మహేష్ యాదవ్ అనే ఎంపీ ఎవరయ్యా అంటే మైదుకూరు మాజీ శాసనసభ్యుడు, మైదుకూరుకు సంబంధించిన మైదుకూరు ఎమ్మెల్యే, ప్రస్తుత ఎమ్మెల్యే గారు. ఈయన టీటీడీ మాజీ చైర్మన్గా పనిచేసిన సుధాకర్ యాదవ్ కొడుకు. తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్గా పనిచేసిన సుధాకర్ యాదవ్ కొడుకే ఈ మహేష్ యాదవ్. ఆ టీటీడీ చైర్మన్గా పనిచేస్తున్న ప్రస్తుత TV5 చైర్మన్ బిఆర్ నాయుడు గారు స్వయంగా ఈ మధ్యనే ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తిస్తూ విజువల్స్లో దొరికాడు. దాన్ని కూడా క్షమించాడు చంద్రబాబు నాయుడు. ఏం పర్లేదు, మనాడు ఎంత అసభ్యంగా ప్రవర్తించినా, అడ్డదిడ్డంగా దొరికినా మనమే సిగ్గుపడాల్సిన అవసరం లేదు, మనకు పరిపాలించడం ముఖ్యం, నైతిక విలువలు అనేవి లేవు, పాత్ర పెట్టేశాం కదా అని ఆ చైర్మన్ కొనసాగిస్తున్నాడు. ఈయన కన్నా ముందు వాళ్ళ ప్రభుత్వంలో పనిచేసిన చైర్మన్ యొక్క కొడుకే ఈ మహేష్ యాదవ్. ఇప్పుడు ఈ ఎంపీని చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడు? చంద్రబాబు నాయుడు యొక్క నిజాయితీకి, చంద్రబాబు నాయుడు యొక్క అనుభవానికి, చంద్రబాబు నాయుడు యొక్క వ్యక్తిత్వానికి, ఒక ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న చంద్రబాబు నాయుడు గారు తన ఎంపీ అడ్డదిడ్డంగా దొరికాడు కదా, ఈ దొరికిన ఎంపీ మీద వెంటనే చర్యలు తీసుకోమని డిమాండ్ చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అతనికి ఏమాత్రం నైతిక హక్కు లేదు. పార్లమెంట్లో అడుగుపెట్టే నైతిక హక్కు ఈ మహేష్ యాదవ్ అనే అతనికి లేదు. అతని మీద చర్య తీసుకోవాలి చంద్రబాబు నాయుడు. అతనిని వెంటనే ఎంపీ పదవిలో నుంచి దించివేయాలి. ఒకవేళ లేని ఎడలా ఇలాంటి ఎంపీలను మాదిరిగా తీసుకొని మన రాష్ట్ర పిల్లలు చెడిపోయే ప్రమాదం పొంచి ఉందని మనం చేస్తున్నాం. మనం డ్రగ్స్ తీసుకోవచ్చు, ఇబ్బంది లేదు. స్వయాన ఎంపీలే తీసుకుంటున్నారు, ఎమ్మెల్యేలే తీసుకుంటున్నారు, మాజీ ఎమ్మెల్యేలు తీసుకుంటున్నారు, మాజీ టీటీడీ చైర్మన్ కొడుకే తీసుకుంటున్నాడు కదా, మనం తీసుకుంటుంటే ఏముందిలే అని యువత, మన బిడ్డలు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే విజయవాడ, అమరావతి, మంగళగిరి, గుంటూరు, విశాఖపట్నం ప్రతి కాలేజీలో, ప్రతి స్కూళ్లలో, హాస్టళ్లలో, పేయింగ్ గెస్ట్ హాస్టల్లో విచ్చలవిడిగా రోడ్ల మీద
బహిరంగంగా డ్రగ్స్ దొరుకుతుంది, గంజాయి దొరుకుతుంది. వీటి మీద అనేక మార్లు మేము మిమ్మల్ని, మీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూనే వస్తున్నాం. ఈ వికృతమైన తీవ్రమైన చర్యలు ఆపమని కోరుతున్నాం. బిడ్డల యొక్క జీవితాలని నాశనం చేయొద్దని చెప్తున్నాం. మీరు ఈ పరీక్షని మీరు ఎదుర్కొంటున్న ఈ సమయంలో ఈ మహేష్ యాదవ్ మీద కనుక మీరు చర్య తీసుకోకపోగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మీ ఫ్రెండు, మీ శిష్యుడు, మీ పార్టీలో అనేక పదవులు చేసి మీచే కాంగ్రెస్ పార్టీలోకి పంపబడి మీచే ముఖ్యమంత్రి పదవిని అలంకరించి మీకోసం పనిచేస్తున్న రేవంత్ రెడ్డి ఈ రోజున ఈ చర్యను కూడా మీకు అనుకూలంగానే తీసుకుంటాడేమని అనుమానం కలుగుతుంది. ఎందుకంటే మీకు హాట్లైన్ ఫ్రెండ్షిప్ ఉంది. మీరు రేవంత్ రెడ్డి గారితో మాట్లాడతారు హాట్లైన్లో, మీరు రాహుల్ గాంధీ గారితో హాట్లైన్లో మాట్లాడతారు. మీరు ముగ్గురు ఒకటే. విచిత్రం ఏమిటంటే బీజేపీ సోదరులు ఆలోచించాలా, జనసేన వాళ్ళు కూడా ఆలోచించాలా. చంద్రబాబు నాయుడు గారు జాతీయ పార్టీలు ఇద్దరితోనూ స్నేహం నడుపుతున్నాడు. మీతోనేమో పొత్తు పెట్టుకున్నాడు, ఎలక్షన్లో గెలిచాడు. తెలంగాణలో తన శిష్యుడిని ముఖ్యమంత్రిగా పెట్టుకున్నాడు. ఇక్కడే ఉండి తెలంగాణను కూడా ఇండైరెక్ట్ గా పరిపాలిస్తుంది చంద్రబాబు నాయుడే. సిగ్గు తెచ్చుకోవాలి కాంగ్రెస్ పార్టీ, సిగ్గుతో తలంచుకోవాలి కాంగ్రెస్ పార్టీ. 135 సంవత్సరాల 140 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీలో నికార్సుగా కాంగ్రెస్లోని పుట్టి కాంగ్రెస్లోని ఎదిగిన ఒక్క నాయకుడు కూడా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదా మీలో? అంత దమ్మున్న నాయకుడు ఒక్కడు కూడా లేడా? చంద్రబాబు నాయుడు శిష్యుడే కావాల్సి వచ్చాడా? నిరూపించండి. ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ పెద్దలు కూడా ఆలోచించాలి, ఢిల్లీ పెద్దలు ఆలోచించాలి, రాహుల్ గాంధీ ఆలోచించాలి. మీ ముఖ్యమంత్రి పక్క ముఖ్యమంత్రితో ఏమేమి చేస్తున్నాడో ఆలోచించమని చెప్పి అడుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మీ ముఖ్యమంత్రి అడిగితే చంద్రబాబు నాయుడికి మీ ముఖ్యమంత్రి ఫోన్ చేశాడట. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ వల్ల తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరుగుతుంది కాబట్టి ఆ లిఫ్ట్ ఇరిగేషన్ నేను ఆపేయమని స్వయాన రేవంత్ రెడ్డి అసెంబ్లీలో తన గళముతో స్వయంగా ప్రకటించాడు. నేనే అడిగాను, చంద్రబాబు నాయుడు ఆ మాట విన్నాడు, దెబ్బతో తెలంగాణ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేశాడని చెప్పాడు. మేమేం కొత్త సొంత కవిత్వాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాకెవ్వడం మీద మీ మీద కోపాలు లేవు, తాపాలు లేవు. మా సిద్ధాంతాల పరంగా మా రాష్ట్ర ప్రయోజనాల కోసం, ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాల కోసం, ఆంధ్ర రాష్ట్రంలోని రాయలసీమ ప్రాంత ప్రయోజనాల కోసం మేము నిలబడతాం, మాట్లాడతాం. ఏం చేశాడు చంద్రబాబు నాయుడు? నెట్ట నిలువున వ్యక్తి ప్రయోజనాల కోసం, నీ స్నేహితుడి యొక్క వ్యక్తి ప్రయోజనం కోసం, నీ స్నేహితుడిని ముఖ్యమంత్రి పీఠంలో కూర్చోబెట్టుకోవటం కోసం ఆంధ్ర రాష్ట్రం యొక్క రాయలసీమ ప్రాంతంలోని రైతాంగం యొక్క ప్రయోజనాలను పూర్తిగా పాత్ర పెట్టేసిన దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు. ఇప్పటికైనా తెలంగాణ కాంగ్రెస్ అసలు వాదులు మీరు గళమెత్తండియా. ఏం చావ చచ్చిందా మీలో? సిగ్గు లేకుండా పోయారా మీరంతా? ఒక్కడు కూడా నాయకుడు లేడా? అరువు తెచ్చుకున్న నాయకుడిని ముఖ్యమంత్రిగా పెట్టుకుని ఆ అరువు తెచ్చుకున్న నాయకుడు నా గురువు గారు చంద్రబాబు నాయుడు అంటే, చంద్రబాబు నాయుడు గురువు గారు ఏమో రామోజీరావు అయితే, వాళ్ళందరూ కలిసి ఇక్కడున్న ఈ ప్రభుత్వాన్ని, ఆ ప్రతిపక్ష పార్టీల్ని ఈ విధంగా చేస్తుంటే ఏం చేస్తున్నారండి? ఎక్కడ పోయిందండి ప్రజాస్వామ్యం? ఇంకో పక్కనేమో బీజేపీ కోalition గవర్నమెంట్, ఇక్కడ బీజేపీ మద్దతుతో బీజేపీ కోసం పనిచేస్తున్న బీజేపీతో ముగ్గురు కలిసి పెట్టిన ఈ ప్రభుత్వానికి మీ స్నేహితుడు, మీ ముఖ్యమంత్రి సపోర్ట్. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు నిరూపించండి. మీకు సంబంధం లేదని, హాట్లైన్లో మీరేం మాట్లాడుకోవట్లేదని, మీకు ఎలాంటి సంబంధం లేదని ఇకనైనా ఈ మహేష్ యాదవ్ విషయంలోనైనా నిరూపించుకోవడానికి చంద్రబాబు నాయుడుకి ఒక అవకాశం దొరికిందని చెప్పి అంటున్నాం. నిన్న ఎలాగా బరితెగించావు? TV5 బిఆర్ నాయుడు అడ్డదిడ్డంగా మహిళతో అసభ్యంగా ప్రవర్తిస్తూ కౌగిలించుకొని నిలబడితే కూడా నీ చైర్మన్ ఏం చెప్పాడంటే దానిలో ఏముందని చెప్పి అన్నాడు. మాకు వారి కుటుంబానికి 30 సంవత్సరాల అనుబంధాలు ఉన్నాయి, దానిలో తప్పే ఉందని అడిగాడు మీ చైర్మన్. సిగ్గుపడాలి చంద్రబాబు నాయుడు గారు. పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఇప్పటికే అనేక అంశాల మీద
మీరు పదే పదే శ్రీవారిని అవమాన పాలు చేస్తూ ఆడుకుంటున్నారు. చైర్మన్ స్వయంగా దొరికితే కూడా, తిరుమల తిరుపతి దేవస్థాన చైర్మన్ స్వయంగా ఒక మహిళతో విజువల్లో దొరికితే కూడా మీరు చర్య తీసుకోలేదంటే వెంకటేశ్వర స్వామి గారి మీద మీకున్న ప్రేమ, అభిమానం, భక్తి తేట తెల్లమైపోయింది. ఇప్పుడు మరో మాజీ చైర్మన్ కొడుకు దొరికాడు. ఎక్కడ దొరికాడు? తెలంగాణ ప్రభుత్వంలో, నీ శిష్యుడి యొక్క అధికారంలో ఉన్న ప్రభుత్వంలో ఇప్పుడు మహేష్ యాదవ్ అనే మీ ఎంపీ దొరికాడు. చర్య తీసుకోమని కోరుతున్నాం. ఆ చైర్మన్ దింపాలి. ప్రస్తుత టీటీడీ చైర్మన్ వెంటనే దింపాలి. మాజీ చైర్మన్ కొడుకును ఎంపీ పదవిలో నుంచి వెంటనే రాజీనామా చేయించాలి. మీకు ఎలాగా ఈ రాష్ట్రంలో కల్తీ మద్యాన్ని యథేచ్ఛగా పారేస్తున్నారు. బెల్ట్ షాపులు వచ్చేసినాయి, వీధికొక షాప్ వచ్చేసింది. పర్మిట్ రూముల్ని, అంటే రోడ్ల మీద బార్లను తెరుచుకోవచ్చు అని చెప్పి ఎక్కడైనా మందు తాగొచ్చు, ఎక్కడైనా తినొచ్చు, ఎక్కడైనా బాటిల్ పడొచ్చు అని మీరు విడిగా కల్తీ మద్యాన్ని ఏరులో పారిస్తున్నారు. తద్వారా కల్తీ మద్యమ మరణాలు పెరిగిపోయినాయి. దాని ద్వారా బస్ యాక్సిడెంట్లు అయినాయి. అయినా మీరు మారలేదు. ఓ పక్కన కల్తీ మద్యం, ఇంకో పక్కనేమో డ్రగ్స్, ఇంకో పక్కనేమో గంజాయి. ఏ స్కూళ్ళకు పోండి, ఏ కాలేజీలకు పోండి, ఎక్కడ పట్టినా గంజాయి విస్తృతంగా దొరుకుతుంది. గంజాయి రవాణా జరుగుతుందని, గంజాయిని పండిస్తుందే మీ ఎంపీలని, ఎమ్మెల్యేలని పదే పదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అనేక మార్లు గళాలు ఇప్పినా ఒక్క రోజైనా మీరు చర్య తీసుకున్నారా? ఒక్క మాట అయినా మీరు మాట్లాడారా? లేదు కదా. ఏ ఒక్క రోజు కూడా సిగ్గు లేకుండా మీరు మీ పరివారాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు. అందుకని దీన్ని మేము తెలుగు దొంగల పార్టీగా పరిగణిస్తున్నాం. ఓ డ్రగ్స్ పార్టీగా ఇప్పటికే మహేష్ యాదవ్ యొక్క చర్య ద్వారా తెలిసిపోయింది. తెలుగు దొంగల పార్టీగా ఈ దొంగ రవాణాని, డ్రగ్స్ని, గంజాయిని రవాణా చేయటం ద్వారా మీరు దొంగల పార్టీగా నిరూపించుకున్నారు. అడ్డదిడ్డంగా మహిళలతో దొరికి మాకు సంబంధం లేదని చెప్పి, దానిలో ఏముందని చెప్పే తెలుగు డ్రామాల పార్టీగా మిగిలిపోయారు మీరని చెప్పి అంటున్నాం. ఇన్ని సంవత్సరాలని రాజకీయ అనుభవం అంతా ఏమైపోయింది చంద్రబాబు నాయుడు గారు? ఎక్కడ తగలబెడుతున్నారండి? ఓ పక్కనేమో పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అడిగాడని ఓ ప్రాంతం యొక్క మంచినీటిని, వ్యవసాయ ఆధారితమైన ప్రాంతాన్ని వ్యవసాయానికి నీరు అందకుండా చేసిన నిన్నగాక మనకు జరిగిన చరిత్ర అయితే, ఈ రోజున ఈ మహేష్ యాదవ్ మీద మీరు చర్య తీసుకోకపోతే, మీరు గనక దీన్ని గనక ఇలాగనే వదిలేస్తే, ఇది తెలంగాణ ప్రభుత్వానికి, తెలంగాణ పోలీసులకు కూడా ఇది ఒక విషమ పరీక్ష. ఇది ఒక పరీక్ష. మీ నిజాయితీని, చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. పక్క పార్టీ ముఖ్యమంత్రి యొక్క రికమెండేషన్ మీ రాష్ట్రంలో పారలేదని మీరు చెప్పాలి. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రికి మీకు సంబంధం లేదని చెప్పాలి. సంబంధాలు ఉండొచ్చు, రాజకీయపరమైన సంబంధాలు ఉండొచ్చు. విభజన హామీలను ఇంకా చేసుకోవటంలో ఇరు పక్షాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు మాట్లాడుకోవచ్చు. కృష్ణా జలాల పంపకాల విషయంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాట్లాడుకోవచ్చు. లేదా మరి ఇతర అంశాల మీదైనా ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులు మాట్లాడుకోవచ్చు. కానీ మా వాడు డ్రగ్స్లో దొరికాడు రేవంత్, కొద్దిగా చూడు, అతను ఏం చేయమాక అని చెప్పే నీచ నికృష్ట దిగజారుడు రాజకీయాలు ఆపమని చెప్పి అంటున్నాం. మా చైర్మన్, టీటీడీ బోర్డు చైర్మన్ కొడుకు అయిన పాత చైర్మన్ కొడుకు కాబట్టి క్షమించే రేవంత్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు హాట్ లైన్లో అడుగుతారని మాకు అనుమానం కలుగుతుంది. అనుమానాలు రేకెత్తించకుండా ఉండాలంటే, అనుమానాలు రాకుండా ఉండాలి అని అంటే తక్షణమే ఆ పుత్తా మహేష్ యాదవ్ని ఎంపీ పదవి నుంచి దించాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే టీటీడీ చైర్మన్ అడ్డదిడ్డంగా మహిళలతో దొరికాడు, అతను కూడా ఆ పదవికి ఉండటానికి అనర్హుడని చెబుతూ సెలవు తీసుకుంటున్నాను. వారికి భయము, ఈ రాష్ట్ర ప్రజల పట్ల, ఈ రాష్ట్ర యువత పట్ల, భవిష్యత్తు తరాల పట్ల ఏ మాత్రం బాధ్యత లేదు. సిగ్గు లేకుండా బరి తెగించిపోయారు. విచ్చలవిడితనంగా డ్రగ్స్ని, ఆదినారాయణ రెడ్డి కొడుకు దొరికింది కూడా హైదరాబాద్లోనే, ఈయన దొరుకుతుంది హైదరాబాద్లోనే, ఈయన దొరికింది హైదరాబాద్లోనే. ఇద్దరు, ఒక మాజీ మంత్రికి సంబంధించిన కొడుకు, ఒక మాజీ టీటీడీ బోర్డు చైర్మన్, ప్రస్తుత ఎంపీ, సిట్టింగ్ ఎంపీ స్వయంగా దొరికితే వచ్చిన పోలీసుల మీద తుపాకీతో కాల్పులు చేశారే దుర్మార్గులు.
ఇంత 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 అడ్డదిడ్డంగా దొరికిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి ఏమిటి? తీసుకోకపోతే ఇద్దరు ముఖ్యమంత్రులు దీనిలో అంతర్భాగమైనట్లే. ఇద్దరు ముఖ్యమంత్రులు కావాలనుకొని డ్రగ్స్ రాజ్యంగా మార్చినట్లే, డ్రగ్స్ని యథేచ్ఛగా సప్లై చేస్తున్నట్లే, గంజాయి సప్లై చేస్తున్న ముఠాలకు, డ్రగ్స్ సప్లై చేస్తున్న ముఠాలకు, కల్తీ మద్యాన్ని ఏర్లై పారిస్తున్న ముఠాలకు చంద్రబాబు నాయుడికి స్పష్టమైనటువంటి వాటాలు ఉండినట్లే. లేని ఎడల లేదు, చంద్రబాబు నాయుడికి సంబంధం లేదనంటే రేవంత్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో ఈ విషయంలో ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి వీల్లేదు, హాట్ లైన్లో మాట్లాడటానికి వీల్లేదు, తన ఎంపీని రక్షించుకునే ప్రక్రియ చేపట్టడానికి వీలే లేదు. తప్పు చేసిన వాడి శిక్షార్హుడు, తప్పు చేసిన వాడిని శిక్షించమని కోరుతున్నాం. ఇదే మొదలు కాదు. చంద్రబాబు నాయుడు తన పరివారాన్ని రక్షించుకోవటంలో ఈ మధ్యనే TV5కు సంబంధించిన బిఆర్ నాయుడిని అడ్డదిడ్డంగా ఒక మహిళతో దొరికితే వాటేసుకొని కనపడితే, ఏమండి మీరు వాటేసుకొని కనపడ్డారు కదా, పరాయి మహిళతో నీకేం సంబంధమయ్యా అని అడిగితే, ఆ కుటుంబానికి నా కుటుంబానికి 30 సంవత్సరాల అనుబంధం ఉంది, దానిలో ఏం తప్పు ఉందని అడిగాడు మీ చైర్మన్. బహిరంగంగా ఈ ప్రపంచం అంతా చూసింది. ఇంకా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన చైర్మన్ ఒక మహిళతో అడ్డదిడ్డంగా దొరికాడు. ఈ రోజు వరకు చర్య తీసుకోలేదు. మాజీ చైర్మన్ అయిన సుధాకర్ యాదవ్ యొక్క కుమారుడే ఈ మహేష్ యాదవ్. ఈ మహేష్ యాదవ్ మీద చర్య తీసుకోమని అడుగుతున్నాం. అంటే మీరు నియమించే చైర్మన్లు, మీరు పెట్టుకునే ఎంపీలు, మీ ఎమ్మెల్యేలు, మీ మాజీ మంత్రులు ఎలాంటి వారో, ఎలాంటి వ్యవహార శైలో, నీ పార్టీ ఏమిటో, నీ పార్టీలో ఉన్న ఎంపీలు ఎమ్మెల్యేల పరిస్థితి ఏమిటో, వాళ్ళ వ్యవహార శైలి ఏమిటో, వాళ్ళ అలవాట్లు ఏమిటో బహిర్గతం అయిపోయినవి. ఈ రాష్ట్ర ప్రజలకు మంచి సంకేతం ఇవ్వాలని చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే, ఈ రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు నాయుడు గారు నేను నిజమైన సిద్ధాంతాలకు కట్టుబడి ఈ ప్రజలకు స్వచ్ఛమైన పరిపాలన ఇస్తానని తను చెప్పుకోవడానికి ఇది ఒక సదవకాశం. తక్షణమే ఆ మహేష్ యాదవ్ మీద చర్య తీసుకోమంటున్నాం. నితేష్ శర్మ అనే అతను ఎవరు? నితేష్ శర్మ అనే అతను ఆంధ్రప్రదేశ్కి ఎందుకు వచ్చాడు? వచ్చిన అతని కోసం డ్రగ్స్ పార్టీ పెట్టింది ఎవరు? ఆ డ్రగ్స్ పార్టీలో దొరికింది ఎవరు? ఒక మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి అనే ఫామ్ హౌస్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రస్తుత ఎంపీ ఇంకొక మాజీ ఎంపీతో, ఒక మాజీ శాసనసభ్యుడితో పార్టీ జరుపుకుంటూ ఫామ్ హౌస్లో దొరికారు. ఇది అన్ని టీవీ ఛానల్స్లో అన్నిట్లోనూ వస్తుంది. డ్రగ్స్ పరీక్షల్లో ఈ మహేష్ యాదవ్ అనే అతను డ్రగ్స్ తీసుకున్నట్టుగా తేట తెల్లమైపోయింది. చర్య తీసుకోమని డిమాండ్ చేస్తున్నాం. ఆపటానికి వీల్లేదు. బిఆర్ నాయుడిని వదిలేశావు నిస్సిగ్గుగా. ఏమి నువ్వు దాని విషయంలో ఇబ్బంది పడట్లేదు? ఎందుకంటే మన ఫ్రెండు లేదా మన పార్టీకి సంబంధించిన వాడు, మన తప్పులు కాసే మీడియా సంస్థలు ఏం చేసినా, ఎలా చేసినా, ఎంత నికృష్టంగా ప్రవర్తించినా, ఎంత అపహాస్యంగా ఉండినా మనకేం పర్లేదు. మనం పరిపాలించాలి. మనకు డబ్బులు కావాలి, మనకు ఓటాలు కావాలి. మనం చేసే తప్పులన్నీ కప్పిపుస్తూ మీడియాలో బ్రహ్మాండంగా మన గురించి ఎలివేషన్స్ చేయాలి. కాబట్టి వాళ్ళు బాగుండాలి. ఇది మీ సమస్య కాదు, ఇది ఆంధ్ర రాష్ట్ర యువత యొక్క సమస్య, యువత యొక్క భవిష్యత్ సమస్య, ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఆరోగ్య సమస్య, ఈ రాష్ట్ర ప్రజల యొక్క కుటుంబాల సమస్య, ఈ రాష్ట్ర ప్రజల్లోని ఆర్థికంగా చితికిపోయిన కుటుంబాలు నీ దొంగ సారా తాగి, ఈ డ్రగ్స్ కొనుక్కొని, ఈ గంజాయి కొనుక్కొని ఛిద్రం అవుతున్న ఆ చిన్నారుల యొక్క, యువకుల యొక్క కుటుంబాల సమస్య, ఆ కల్తీ మద్యం తాగి చనిపోతున్న ప్రజల యొక్క సమస్యగా చంద్రబాబు నాయుడు పరిగణించమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా మహేష్ యాదవ్ నితేష్ శర్మ కోసం ఏర్పాటు చేసిన డ్రగ్స్ పార్టీ అది మందు పార్టీ కాదు. ఆ డ్రగ్స్ పార్టీలో డ్రగ్స్ తీసుకున్నట్లుగా నిర్ధారణ అయింది. డ్రగ్స్ తీసుకున్నట్టుగా టెస్టులో దొరికారు. వాళ్ళ మీద చర్య తీసుకోమని అడుగుతున్నాము. మీరు చర్య తీసుకోకపోతే ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి ఇద్దరు కూడా కుమ్మక్కయ్యి యథేచ్ఛగా డ్రగ్స్ ని సప్లై చేస్తున్నట్లుగానే ఈ రాష్ట్ర ప్రజలు, ఆ రాష్ట్ర ప్రజలు భావించాలి. ఒక్క డ్రగ్సే కాదండి, గంజాయి దొరుకుతుంది, కల్తీ మద్యం దొరుకుతుంది. కల్తీ మద్యం యథేచ్ఛగా పమ్మళ్ళపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో
తమ్మలపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో ఆ పార్టీకి సంబంధించినట్టు ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన కంటెస్ట్ చేసినటువంటి వ్యక్తి అడ్డదిడ్డంగా దొరికితే, కల్తీ మద్యం దొరికితే ఈ రోజు వరకు కూడా ఒక్క కేసు లేదు ఆ వ్యక్తి మీద, ఆ ఇన్ఛార్జి మీద. ఏం ప్రభుత్వం? జయచంద్రారెడ్డి మీద ఒక్క కేసు పెట్టిందా? జయచంద్రారెడ్డి అరెస్ట్ చేసిందా? అక్కడే మేము అడుగుతున్నాం, అసలు నీదేం పార్టీ? ఇది నీది తెలుగుదేశం పార్టీ కాదయ్యా, తెలుగు డ్రగ్స్ పార్టీ, తెలుగు డ్రామాల పార్టీ, తెలుగు దొంగల పార్టీ. ఈ దొంగలందరూ కలిసి, ఈ డ్రామాలు ఆడే వాళ్ళందరూ కలిసి, ఈ డ్రగ్స్ తీసుకునే వాళ్ళందరూ కలిసి, ఈ గంజాయి తాగే వాళ్ళందరూ కలిసి, ఈ దోపిడి దొంగలందరూ కలిసి ఒక పార్టీగా మారారు. ఆ పార్టీ తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నడుస్తున్న పార్టీ, లోకేష్ గారి యొక్క సారథ్యంలో నడవాలనుకుంటున్న పార్టీ, పవన్ కళ్యాణ్ యొక్క మద్దతుతో ఉంటున్న పార్టీ, బీజేపీ యొక్క ఆశీర్వాదాలతో ఉంటున్న బీజేపీ పెద్దలు కూడా ఆలోచించాలి. మీ ఫ్రెండ్లు ఒక పక్కనేమో కాంగ్రెస్ ముఖ్యమంత్రితో స్నేహం చేస్తున్నాడు, మీ సపోర్టుతో ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో స్నేహం చేస్తాడు, హాట్ లైన్లో మాట్లాడతాడు. గట్టిగా మాట్లాడితే మీ ఫ్రెండ్ చంద్రబాబు నాయుడు రాహుల్ గాంధీ గారితో కూడా మాట్లాడుతున్నాడు. ఇదేమి రాజకీయము? ఇంత విచిత్రమైన, ఇంత విడ్డూరమైన, ఇంత నికృష్టమైన రాజకీయాన్ని ఏ రోజు ఏ చరిత్రలో చూడలేదు. కేవలం చంద్రబాబు నాయుడు హయాంలోని ఈ ఆంధ్రప్రదేశ్లో ఆ చంద్రబాబు నాయుడు శిష్యుడి యొక్క ఆధ్వర్యంలోని తెలంగాణ ప్రభుత్వంలోని జరుగుతున్నాయి. మనం ఇంకెక్కడ చూడలేమండి ఇంత దరిద్రమైన స్నేహాలు. అధికారమే పరమావధిగా ప్రవర్తించే ఈ స్నేహాలు, ఇంత నికృష్టమైన స్నేహాల్ని మోడీ గారు ఎందుకు ఒప్పుకుంటున్నాడో, అమిత్ షా గారు ఎందుకు ఒప్పుకుంటున్నాడో, ప్రశ్నిస్తానని వచ్చిన పవన్ కళ్యాణ్ ఎందుకు ఒప్పుకుంటున్నాడో మనకి ఇది అర్థం కావటం లేదు. మరి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన సమాచారంతో, స్పష్టమైన ప్రశ్న, నీ ఎంపీ తెలంగాణ రాష్ట్ర పరిధిలోని హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ తీసుకుంటూ నీ పోలీసులకు అడ్డదిడ్డంగా దొరికాడు, సాక్ష్యాధారాలతో దొరికాడు, విజువల్స్ అన్ని బాహ్య ప్రపంచంతో చూసింది. డ్రగ్స్ తీసుకుంటూ దొరికిన నీ ఎంపీ మీద ఎంపీని వెంటనే పదవి నుంచి రాజీనామా చేయించమని డిమాండ్ చేస్తున్నాం. ఎంపీని వెంటనే క్రమశిక్షణా చర్యలు తీసుకొని పార్టీ నుంచి సస్పెండ్ చేయమని డిమాండ్ చేస్తున్నాం. తద్వారా చంద్రబాబు నాయుడు యొక్క నిజాయితీని నిరూపించుకోమని చెబుతున్నాం. ఏం పర్లేదులే, నిన్న కాక మొన్న ఆ బిఆర్ నాయుడు దొరికినా కూడా మనం వదిలేశాం, ఎందుకంటే మనవాడు కాబట్టి, మన మీడియా సంస్థ కాబట్టి, మనకు బాకా ఊదే సంస్థ కాబట్టి, మనం ఏం తప్పులు చేసినా ఎవరికి చెప్పదు కాబట్టి ఆ సంస్థ బాగుండాలా, వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా పర్లేదు అని వాళ్ళకి టీటీడీ బోర్డు లాంటి పవిత్రమైన సంస్థలకు చైర్మన్లుగా ఇచ్చి వాళ్ళు దొరికితే కూడా రక్షించే నైజం చంద్రబాబు నాయుడు కాబట్టి ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర చిన్న బిడ్డల యొక్క భవిష్యత్తుతో ఆడుకునే డ్రగ్స్ మహమ్మారి, దాన్ని పెంచి పోషిస్తున్న ఎంపీలు ఎమ్మెల్యేలు, కల్తీ మద్యాన్ని పెంచి పోషిస్తున్న ఎంపీలు ఎమ్మెల్యేల మీద చర్య తీసుకోమని చెబుతూ సెలవు తీసుకున్నాను. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRTV.